అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దయతో మన్నించండి. ఈ మధ్య కొన్ని ప్రయాణాల కారణంగా మీ మధ్యకు రాలేకపోయాం, మీకు దేవుని మాటలు అందించలేకపోయాం. దయతో మన్నించండి. దైవజనుడు జేసీరావు గారు ఈ లోకాన్ని విడిచి దేవుని మహిమలోకి ప్రవేశిస్తూ వచ్చారు. మరి హైదరాబాద్లో ఆయన భౌతిక కాయం ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళాను. ఈ క్యాలెండర్ వాక్యం వింటున్న వారు కూడా కొంతమంది నన్ను కలిశారు. నేను కూడా సంతోషించాను. అంటే ఈ క్యాలెండర్ వాక్యం ఎవరైతే వింటున్నారో, చాలామంది వింటున్నారు కదా, మరి వారిలో కొందరు నన్ను కలిసి నాకు వందనాలు చెప్పడం, వారు సంతోషించడం చూసి నేను కూడా చాలా సంతోషించాను. అందును బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఏమాత్రం వాడినని దేవుని వాక్యం చెప్పే భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు. ఈ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా చక్కగా ఆయన మాటలు చెప్పే భాగ్యం, ఇది భాగ్యమే. కాబట్టి చక్కగా దేవుని మాటలు చెప్పే భాగ్యంలో నేను కొనసాగునట్టు నా కొరకు కూడా ప్రార్థిస్తూ ఉండండి. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా దేవుని కాపుదల అనేది చాలా అవసరం. యాకోబు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన మామ దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. వెళ్ళిన స్థలంలో కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడంటే, తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, బేతేలు అనే స్థలంలో నుండి దేవుని మందిరంలో నుండి వెళ్తున్నాడు. దేవుని చేత దీవించబడి వెళ్తున్నాడు. దేవుని చేత ఆశీర్వదింపబడి వెళ్తున్నాడు. కనుక నా ప్రియ స్నేహితుల, కొన్నిసార్లు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి ఆలోచించకండి. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, చక్కగా ప్రభువులో ఉన్నావు. ఒకవేళ కొన్నిసార్లు ప్రభు నిన్ను వేరే చోట్లకి తీసుకెళ్ళచ్చు. మరి ఇక్కడి నుంచి నేను వెళ్ళను అని అనడానికి లేదు. కొన్నిసార్లు ప్రభు నిన్ను తీసుకెళ్తాడు. ఆయన మహిమార్థమే ఇది కూడా. ఆయన మహిమార్థమే తీసుకెళ్తాడు, తిరిగి తీసుకొస్తాడు. యాకోబు గారిని తీసుకెళ్ళాడు, తిరిగి తీసుకొచ్చాడు. ఆ స్థలంలో బాగా యాకోబు గారికి సంతానం ఇచ్చాడు. ఆ స్థలంలో సంతానమే కాదు, అలా అనుకుంటే ఆస్తిని కూడా ఇచ్చాడు. ఏమండి, ఆస్తిని కూడా ఇచ్చేశాడు. అంటే తనకు కావలసిన అంతా కూడా ఎక్కడ సిద్ధపరిచాడంటే, యాకోబు గారికి కావలసినంతా కూడా పదనరాములో సిద్ధపరిచాడు. అర్థమైంది? ఏ దేవుడైతే తీసుకెళ్ళాడు ఆ స్థలానికి, ఆ దేవుడే మరలా తీసుకుని వస్తున్నాడు. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండిదనని యాకోబుతో చెప్పగా, తిరిగి వెళ్ళు. ఏ దేవుడైతే తీసుకొచ్చాడో, ఏ దేవుడైతే తనకు సంతానం ఇచ్చాడో, ఏ దేవుడైతే తను ఆశీర్వదించాడో, ఆ దేవుడు చెప్తున్నాడు, మరలా నువ్వు తిరిగి వెళ్ళు. అర్థమైందా? అంటే మనం ఎక్కడ, ఏ స్థలంలో ఉండాలి, ఎక్కడ పని చేయాలి, ఎక్కడ దేవుని ఆరాధించాలి, ఎక్కడ దేవుని కనపరచాలి, ఎక్కడుంటే మనకు ఆశీర్వాదం అన్నది మనం గమనించాలి. అది మనం దేవుని ద్వారా తెలుసుకోవాలి. ఏసేపు అయితే ఇశ్రాయేల్లో ఉండాల్సిన వాడు ఐగుప్తులో ఉండడం కూడా ఆశీర్వాదమే. ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు ఉన్నాడు. దేవుని చిత్తం ద్వారా వెళ్ళాడు, మంచిదే. దేవుని చిత్తం ద్వారా కాకుండా మరి నయోమి తన భర్త వెళ్ళినట్టు వెళ్తే నష్టాలు కొని తెచ్చుకుంటా. అలా వెళ్ళడానికి లేదు. నేను ఈడిపోతాను, నేను బెంగళూరులోనే ఉంటాను, లేకపోతే నేను అమెరికాలో ఉంటాను, లేకపోతే నేను కువైట్కి వెళ్తాను. కొంతమంది కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటారు, విర్రవీగుతుంటారు. అలా కాదు. ప్రార్థన చేసుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలి, మనం వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు మనతో ఉండాలి. అలా లేకపోతే ఏమవుద్దండి? ఇప్పుడు ఇశ్రాయేలీలు అరణ్యంలో వస్తూ ఉన్నారు. దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని తనకి ఇవ్వాలనుకున్నాడు. మరి వాళ్ళు సరిగా లేరు. మరి వచ్చే ప్రతి స్థలంలో వాళ్ళతో సమస్య అయింది. ఒక స్థలమా, ఏడుతారు, మొత్తుకుంటారు. దేవుడు బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
వారు చాలామంది దేవునికి ఇష్టంగా లేరు. అందుకే వారు చాలామంది సంహరింపబడ్డారని రాస్తుంది బైబిల్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకున్నట్లు. ఈరోజు చాలామంది చెడ్డవాటిని ఆశించి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు. చెడ్డవాటిని ఆశించి ఐగుప్తులో ఉన్న వాటి గొప్పగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒకప్పుడు ఏడ్చారుగా, ఇప్పుడు ఎందుకు గొప్పగా మాట్లాడుతున్నారు? దేవుడు ఆత్మ సంబంధమైన ఆహారము, అదే భోజన పానాదులు సిద్ధపరుస్తున్నాడుగా. మరి ఎందుకు ఏడుపు? ఎందుకు ఏడుపు? నాకు అది లేదు, ఇది లేదు, నాకు కారు లేదు, నాకు బంగ్లా లేదు. ఈరోజు ఏడుపులు నీవేగా. నేటి క్రైస్తవులు ఏడ్చే ఏడుపులేంటి? కారు ఉంటేనే బ్రతుకుతావు, లేదు బ్రతకలేవేంటి? ఏమనుకుంటున్నావు? జాగ్రత్త పడదాం. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు. చెడ్డవాటిని ఆశిస్తున్నారు. ఆకులు రానట్టు రాలిపోయారండి. జాగ్రత్త పడదాం. అరణ్యంలో ఎంత పోషించాడు దేవుడు. దేవుని గణపరచలేకపోయారు, దేవునికి విలువ లేకపోయారు. కాబట్టి ఈ భూమి మీద ఎన్నో విధాలుగా మనం వెళ్ళే ప్రతి స్థలంలో ఒకవేళ ప్రభు తీసుకెళ్తే వెళ్ళండి, తప్పేముంది. ప్రభు సమాధానం ఇస్తే వెళ్ళండి, లేకపోతే వద్దు. చిన్న గుడిసెలో ఉన్నా పర్లేదు, ప్రశాంతంగా బ్రతుకుతారు. అనవసరంగా వెళ్ళి లేనిపోని తెప్పలు తెచ్చుకొని కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. జాగ్రత్త పడదాం. యాకోబుతో దేవుడున్నాడు. యాకోబు గారిని కనికరించాడు. ఆయన్ను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేశాడు, తిరిగి తీసుకొచ్చాడు. మనం వెళ్ళాల్సిన ప్రతి స్థలంలో కూడా దేవుడే తోడై ఉండి, దేవుడే మనల్ని ముందుకు నడిపించి, దేవుని ఆశీర్వాదంతో మనము మన కుటుంబాలు నింపబడదాం గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. ఈ భూమి మీద నీ కోసం మేము జీవించడానికి తగిన కృపను మెండుగా దయచేయండి. మేము వెళ్ళి ప్రతి స్థలంలో నేను కాపాడుతానని చెప్పారు. అవును ప్రభు, మీరు మమ్మల్ని కాపాడే దేవుడు. నాయన కనికరించండి. ఎన్నోసార్లు లేనిపోని తిప్పలు తెచ్చుకున్నవారు అనవసరంగా వెళ్ళి కూడా నాయన నీ కాపుదలు ఎంత అవసరం. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుక్కొని నిద్రపోడు. నేను మా ప్రియులను కాపాడుతురండి. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు, క్షేమకరమైన స్థలాలకు తీసుకెళ్ళండి. వారిని మీరే చక్కగా వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ, ఆయన యాకోబుని ఎలా పదనామకు తీసుకెళ్ళి ఆస్వాదించారు, అలా అవసరమైతే మా ప్రియులు కూడా మీరు ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకెళ్ళి ఆస్వాదించండి, కాపాడుతున్నామని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.